నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని భారత సైన్యం మట్టుబెట్టింది. 2024 అక్టోబర్ నెలలో జమ్మూ కాశ్మీర్లోని గగన్గిర్లో స్వరంగం నిర్మాణ పనులు చేస్తున్న అమాయకులను పొట్టనబెట్టుకున్న ముష్కర మూకను ప్రాతినిధ్యం వహించిన జునైద్ అహ్మద్ భట్ ను భారత సైన్యం తుదముట్టించింది. లష్కరే తోయుబా ఉగ్రవాది దాచిగామ్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడని అధికారులు ధృవీకరించారు. నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల మేరకు భారత దళాలు డిసెంబర్ 2 సోమవారం రాత్రి దాచిగామ్ ఎగువ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఆ సమయంలో సెర్చ్ పార్టీపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు తీవ్రవాదులపై ఎదురుదాడికి దిగాయి. మంగళవారం ఉదయం వరకు సాగిన ఎదురు కాల్పులలో జునైద్ అహ్మద్ భట్ హతమయ్యాడు. లష్కరే తోయుబాకు చెందిన ఏ కేటగిరీ ఉగ్రవాది అయినా భట్ అక్టోబర్ 20న గందేర్బాల్లోని గగన్గిర్ ప్రాంతంలో సొరంగం నిర్మాణ ప్రాంతంలో స్థానిక వైద్యుడు 6 స్థానికేతర కార్మికులను కాల్చి చంపాడు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి పనుల్లో భాగమైన అతడు కార్మికులను వెతుక్కుంటూ ఏకే సిరీస్ తుపాకీతో తిరుగుతున్నట్టు సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఆ ఫుటేజ్ బయటకు రావడంతో అప్పటి నుంచి అతని కదలికలపై పోలీసులు నిఘా విభాగాలు కన్నేశాయి. సాధారణ ప్రజలు శ్రామికులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడేవాడు భట్. జమ్మూ కాశ్మీర్లోని ఇతర ప్రాంతాలలోనూ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డాడు. కుల్గంకు చెందిన భట్ ఏడాది క్రితం నుంచి కనిపించకుండా పోయాడు. అతడు మిలిటెంట్ ట్రైనింగ్కు వెళ్లి వచ్చాడు. చివరికి భారత సైన్యం చేతుల్లో హతమయ్యాడు.